మా మణిగాడికి ఒక తోడు తీసుకొస్తే ఇలా చేస్తాడా? హలో దోస్తులు, మా అన్నయ్య వాళ్ళు ఆంధ్ర నుంచి బెంగళూరు దాకా వచ్చారు. ఎందుకనుకుంటే నా గురించి అయితే అసలైతే కాదు. అసలు ఎందుకు వచ్చారు, ఏం చేశారు అనేది వీడియో పూర్తి దాకా చూసి తెలుసుకోండి. ఆకలి వేస్తుంది అనేసరికి పక్కన ఉన్న బడ్డీ షాప్లోకి వెళ్ళి టిఫిన్ చేసి ఇంకా బస్సు కోసం అయితే ఎదురు చూస్తున్నాం. ఒక గంట అరగంట తర్వాత అయితే బస్సు అయితే వచ్చేసింది. ఇంకా బస్సులోకి ఎక్కేసి మా అన్నయ్య షూట్ చేసి అలా పనుకుందామని ఆలోచిస్తున్నాను. అంతలో పాప్కార్న్ తీసుకొని గజిద్దామని తీసేసుకున్నాను. వీళ్ళు నైట్ అంతా జర్నీ చేసి అయితే పనుకున్నారు. నేను ఇంకా కిటికీ పక్కకి వెళ్ళిపోయి బెంగళూరు అందాలంతా చూస్తున్నాను. అసలు నేను బెంగళూరులో ఉన్నానో లేకపోతే వేరే సిటీలో ఉన్నానో నాకు తెలియనంత అందంగా అయితే ఉంది. ఇంకా ఉన్నప్పుడు ఏమో ఎంజాయ్ చేయలేకపోయాను అని ఆలోచించుకుంటూ కూర్చున్నాను. ఇంకా వీళ్ళు పనుకొని లేచారు, బస్సు అయితే దిగాము. మధ్యాహ్నం అయిపోయింది, ఏమైనా తిందాం అనుకునేసరికి మా అన్నయ్య బిర్యానీ తినమన్నాడు. తర్వాత మేము వెళ్ళాల్సిన చోటుకి అయితే వెళ్ళిపోయాం. ఇప్పుడు చూపించే ఇల్లు నేను చిన్నప్పుడు అద్దెకున్న ఇల్లు బెంగళూరులో. ఇంకా మేము ఇల్లు కట్టుకున్నాం, ఏదేదో అయిపోయిందిలే. ఇంకా నేను వచ్చింది అయితే ఈ కుక్క పిల్ల కోసం. ఈ కుక్క పిల్లని తీసుకెళ్దామని అయితే మా అన్నయ్య అయితే ఆంధ్ర నుంచి బెంగళూరు అయితే వచ్చాడు. సాయంత్రం అయిపోయింది. సాయంత్రం స్నాక్స్ కింద అయితే మా అంకుల్ గారు అయితే తీసుకెళ్లి చాట్ అయితే ఇప్పించేశారు. ఇంకా మా అన్నయ్య నేను మా బావగాడు అయితే కూర్చొని చాట్ అయితే తినేసాము. పప్పి క్షేమంగా ఉండాలని అంకుల్ గారు అయితే దేవుడికి దండం పెట్టుకొని అయితే మా అన్నయ్య దగ్గరికి అయితే వచ్చి ఇస్తున్నారు. మా అంకుల్ గారికి అయితే నేను ఒకటే చెప్పాను, మీరు అసలు బెంగపడొద్దు, పప్పిని మేము బాగా చూసుకుంటామని. చెప్పినట్టే మేము చేయాలి కాబట్టి మా జాగ్రత్తలో మేము ఉన్నాము. పప్పిని బొట్లో అయితే పెట్టేశాము. పప్పిని తీసుకెళ్తుంటే వాళ్ళ అమ్మ అయితే ఫీల్ అయిపోతుంది. ఇంకా నేను ఏం చేయాలో తెలియక బయటికి అయితే దించాను. ఇంకా కాసేపు అమ్మ కూతురు మొత్తం అందరు కలిసి ఆడుకున్నారు. మా అంకుల్ గారు ప్రేమతో పెంచుకున్నారు కాబట్టి ముద్దులు ఆడేసి బొట్లో అయితే పెట్టారు. ఇంకా మేము అందరికీ టాటా బై బై చెప్పేసి అలాగా బస్సులోకి అయితే వెళ్ళిపోతున్నాను. అసలు బెంగళూరులో ఎంత ట్రాఫిక్ ఉంటుందని మేము అయితే కల్లో కూడా అనుకోలే. ఎంతలా ట్రాఫిక్ అయితే మేము వెళ్ళాల్సిన డెస్టినేషన్కి 5 గంటలు అయితే పట్టింది. ఇంకా ఏం చేయాలో తెలియక బస్సు మిస్ అయిపోయాము. క్యాబ్ అయితే బుక్ చేసుకొని స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము. స్టేషన్కి వెళ్ళిపోయిన తర్వాత పప్పిని అయితే ఎలా చేయనన్నారు. తర్వాత ఎలాగో చేశారు. ఇంకా అలా ఆడుకుంటూ మా అన్నయ్యతో అదైతే ఫ్రెండ్లీ అయిపోయింది. నేను విజయవాడలో కాలు పెట్టగానే వర్షం అయితే కొండబోతగా కురిసిపోతుంది. ఇంకా ఎలాగట్టే ఇంటికి అయితే వెళ్ళిపోయాము. పప్పిని అయితే మా మణిగాడికి అయితే పరిచయం చేశాను. మా మణిగాడు అసలు యాక్సెప్ట్ చేస్తాడో లేదో డౌట్గా ఉంది. అసలు దాన్ని ఏమైనా చేస్తాడా అనుకున్నాము. కానీ వాడైతే మణిగాడైతే మంచిగా అయితే ఆడుకుంటున్నాడు. వాడికి ఒక తోడు దొరికిందని అయితే హ్యాపీగా అయితే ఉన్నాడు.